రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2, బ్రహ్మరాక్షస, కన్నప్ప. అసలు ఏమైనా లైనప్ప. 10,000 crores బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసే సత్తా ఉన్న లైనప్ ఇది. అండ్ ఇలా చేయడం కూడా ఒక యాక్టర్ వల్లే సాధ్యం. ఆ యాక్టర్ ఎవరో నాకంటే మీకే బాగా తెలుసు. ఆయన ఎవరో కాదు, మనందరికీ ఇష్టమైన మన డార్లింగ్ ప్రభాస్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 5 years ఆఫ్ లైఫ్ని ఒకే సినిమాకి డెడికేట్ చేసిన ఏకైక యాక్టర్ ప్రభాస్ గారు. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ గారు లార్జర్ దన్ లైఫ్ మూవీసే చేస్తున్నారు. ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ గురించి, బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి కలెక్షన్ స్టామినా గురించి, ఆ మూవీస్లోని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, స్పిరిట్. ఈ మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నామో యాజ్ ఫిలిం లవర్స్గా మాకు మాత్రమే తెలుసు. ఈ మూవీకి ఇంతలా ఎగ్జైట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రభాస్ గారు ఫస్ట్ టైం ఒక కాప్ రోల్ చేయడం అయితే, ఇంకో రీజన్ ఈ మూవీ డైరెక్టర్. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అండ్ మూవీ లవర్స్కి ఈయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు దాన్ని ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం దాన్ని జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లో ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. వాన్నే టార్చ్ బేరర్ అంటారు. ఈ డైలాగ్ ప్రభాస్ గారికి అండ్ సందీప్ రెడ్డి వంగ గారికి చాలా బాగా సెట్ అవుతుంది. రాజమౌళి గారు స్వయంగా అన్నారు, మా జనరేషన్కి ట్రెండ్ సెటర్ ఆర్జీవి గారు అయితే ఈ జనరేషన్ ఫిలిం మేకర్స్కి ట్రెండ్ సెటర్ సందీప్ రెడ్డి వంగ గారు అని. అండ్ బాహుబలి లాంటి సినిమా తీసి కూడా ఆ తర్వాత ప్రతి సినిమాతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఆడియన్స్ని న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న మంచి థాట్ ఉన్న మన డార్లింగ్ యాక్టర్ ప్రభాస్ గారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ స్పిరిట్. ఈ మూవీ గురించి మేజర్ అప్డేట్స్ చాలా తక్కువ, బట్ ఇద్దరి సినిమా పిక్చర్ల కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. మనకు తెలిసిందే, సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్లో డ్రామా ఎక్కువ ఉంటుంది. ఆల్సో సీన్స్ అన్నీ చాలా ఒరిజినల్గా అండ్ ఫ్రెష్గా ఉంటాయి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ఈ మూవీలో డాన్ లీ గారు విలన్గా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ గారి లాంటి కట్అవుట్ని ఎదుర్కోవాలంటే మినిమం ఆ మాత్రం కట్అవుట్ ఉండాలి. లిటరల్గా చెప్పాలంటే డాన్ లీ గారి ఇన్స్టా మొత్తాన్ని మన డార్లింగ్ ఫ్యాన్సే రూల్ చేస్తున్నారు. ఈ రూమర్ కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మినిమం 2,000 crores ఉంటుంది. సో సందీప్ రెడ్డి వంగ గారు అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే కాదు, ఏషియన్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెంబర్ 2, రాజాసాబ్. ఈ మూవీని మారుతి గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ అండ్ ఫస్ట్ లుక్ చూస్తుంటే ప్రభాస్ గారు వింటేజ్ లుక్స్ గుర్తుకొస్తున్నాయి. ప్రభాస్ గారు ఆయన స్టార్డమ్ని పక్కన పెట్టి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు అనడానికి రీజన్ ఈ రాజాసాబ్ మూవీనే. ఈ మూవీ అందరూ అనుకున్నట్టు యాక్షన్ డ్రామానో పీరియాడిక్ ఫిల్మో కాదు, మారుతి గారి స్ట్రాంగ్ జోన్ అయిన హారర్ కామెడీ. ఈ జోనర్లో మారుతి గారిని కొట్టే ఫిల్మ్ మేకర్ లేరు చెప్పాలంటే. ప్రభాస్ గారు ఈ మూవీ ఒప్పుకున్నాక అందరూ మారుతి గారిని ట్రోల్ చేశారు, బట్ మారుతి గారు ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, నాని గారికి భలే భలే మొగాడివై మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది మారుతి గారు. అన్ని విలన్ రోల్సే చేసే మురళీ శర్మ గారికి ఫస్ట్ టైం ఒక పాజిటివ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చింది మారుతి గారు. టీఎఫ్ఐలోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ అయిన ప్రేమ కథ చిత్రం క్రియేట్ చేసిన యూఫోరియా గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా రోజుల తర్వాత మారుతి గారు ఈజ్ బ్యాక్ టు హిస్ స్ట్రాంగెస్ట్ జోన్ అని అనిపిస్తుంది. ఈ మూవీలో క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఈ మూవీలో సపోర్టింగ్ రోల్స్లో యోగి బాబు గారు అండ్ సప్తగిరి గారు ఇంకా చాలామంది ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఒక మంచి హారర్ కామెడీ చూసి కడుపుబ్బా నవ్వుకొని చాలా రోజులైంది. సో ఈ మూవీ అందరి అంచనాలని తారుమారు చేసి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెంబర్ 3, ఫౌజీ. నేనైతే ఈ మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. దానికి మెయిన్ రీజన్ ఈ మూవీ జానర్ అయితే, ఇంకో రీజన్ ఈ మూవీ డైరెక్టర్ హను రాఘవపుడి. ఫస్ట్ మనం ఈ మూవీ జానరా గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్ ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి లైఫ్ మీద బేస్ చేసుకొని తీస్తున్నారు. వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి కదా. మూవీ రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి అండ్ వారి ఐడియాలజీకి రియల్ లైఫ్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ తెలుసు. నేతాజీ గారి లైఫ్ మీద ఇంతవరకు ఒక్క కరెక్ట్ మూవీ కూడా పడలేదు.
అంతటి అదృష్టాన్ని బిగ్ స్క్రీన్ మీద విత్ ఎలివేషన్స్తో చూపించడానికి వస్తున్న మన డార్లింగ్ ప్రభాస్ గారికి అండ్ డైరెక్టర్ హను రాఘవపూడి గారికి హోల్ టీఎఫ్ఐ తరపున స్పెషల్ థ్యాంక్స్. సినిమాలో యందు హను రాఘవపూడి గారి మూవీస్ వీరయ్య, విశ్వదాభిరామ, వినురవేమ ఆయన సినిమాల్లో ఒక యూనిక్నెస్, ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఆయన డెబ్యూ మూవీ అందాల రాక్షసి, పడిపడి లేచే మనసు, కృష్ణగాడి వీరప్రేమగాథ, లై అండ్ రీసెంట్ బ్లాక్ బస్టర్స్ మూవీ సీతారామం. ఆయన డైరెక్షన్ చేసిన మూవీస్ లిస్ట్ చూశారు కదా. ఈ మూవీస్ అన్నీ ఎంత బాగుంటాయి అసలు. నౌ ఇమాజిన్ హను రాఘవపూడి గారి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ టచ్తో నేతాజీ గారి స్టోరీలో మన డార్లింగ్ ప్రభాస్ గారికి ఎలివేషన్స్ పడితే ఎలా ఉంటుందో. చెప్పాలంటే థియేటర్స్లో ఆడియన్స్ అసలు కుర్చీలో కూర్చోరు. సో ఈ ఫౌజీ మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లాసికల్ హిట్స్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెంబర్ 4 సలార్ 2. ఇండియాలో డ్రగ్స్ బ్యాన్ చేశారని ఎవరన్నారు సార్? ప్రశాంత్ నీల్ గారు అండ్ ప్రభాస్ గారు కలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ అడిక్టెడ్ డ్రగ్స్ని రిలీజ్ చేశారు. సలార్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 1 year పైనే అవుతుంది. కానీ ఆ మూవీ క్రియేట్ చేసిన యుఫోరియా మామూలుది కాదు. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇంటర్వెల్కి ఆ టాటూ రివీలింగ్ ఫైట్కి అండ్ సలార్ దేవరజా రైజర్ డైలాగ్కి ఒక్కడు కూడా సీట్లో కూర్చోలేదు. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్, ప్రభాస్ గారి యాక్షన్, రవి బసూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సలార్ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. సెకండ్ హాఫ్లో వచ్చిన ఆ 3 తెగలు, వాళ్ళ లీడర్స్, వాళ్ళ కడియాలు, కర్త, ఇవన్నీ కొంతమంది ఆడియన్స్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. సో 1000 crores కలెక్ట్ చేయలేకపోయింది. కానీ ఇది పక్కా 1000 crores మూవీ. ఓటీటీలో ఆల్మోస్ట్ 1 year నుండి ట్రెండింగ్లో ఉంది సలార్ మూవీ. సలార్ 2 విల్ బీ 100 times బిగ్గర్ దెన్ సలార్ 1. సలార్ సీజ్ ఫైర్ మనం చాలాసార్లు చూసాం కాబట్టి మనకి మన్నార్ వాళ్ళు ఎవరో, శౌర్యాంగులు ఎవరో తెలిసిపోయింది. సలార్ 2లో ఏ కన్ఫ్యూజన్ లేకుండా మూవీని ఎంజాయ్ చేయడమే ఆలస్యం. సలార్ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రాజమన్నార్, వరదరాజమన్నార్, దేవా, శౌర్యాంగ ట్రైబ్, గనియా ట్రైబ్, రుద్ర, రాధారమ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పండిత్. సలార్ మూవీలో పండిత్ క్యారెక్టర్కి మామూలు ఎలివేషన్ పడలేదు. నేనైతే పండిత్ ఏం చేస్తాడో చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ సలార్ శౌర్యాంగ పర్వం మూవీలో ప్రశాంత్ నీల్ గారు స్టోరీని ఎలా అన్ఫోల్డ్ చేస్తారో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సలార్ మూవీలో నా ఫేవరెట్ ఏంటంటే కోల్ మైన్ ఫైట్ సీన్, ఇంటర్వెల్ దేవరత రైజార్ సీన్, కాటేరమ్మ కొడుకు సీన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంతకీ సలార్లో మీ ఫేవరెట్ సీన్ ఏంటో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. సలార్ 2 శౌర్యాంగ పర్వం మూవీ పెద్ద హిట్ అయిపోయి మినిమం 2000 to 3000 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెంబర్ 5 కల్కి 2. ఇండియన్ మూవీ హిస్టరీలోనే నెవర్ బిఫోర్ జానర్తో, నెవర్ బిఫోర్ విజువల్స్తో ఇండియన్ సినిమా ఫ్యాన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ప్రభాస్ గారికి అండ్ డైరెక్టర్ నాగశ్విన్ గారికి, ఆల్సో ప్రొడ్యూసర్స్ అశ్విని దత్, ప్రియాంక దత్ అండ్ స్వప్న దత్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆల్సో అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ గారిని తీసుకోవడం అండ్ అర్జునుడి క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ గారిని తీసుకోవడం అండ్ మెయిన్గా కర్ణుడి రోల్ని ప్రభాస్ గారు చేయడం వరకు డైరెక్టర్ నాగశ్విన్ ఎక్సెల్డ్ ఇన్ గివింగ్ ఆల్ ద సర్ప్రైజెస్. కల్కి పార్ట్ 1లోనే ఇన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేసిన నాగశ్విన్ పార్ట్ 2కి ఎందుకు సైలెంట్గా ఉంటారు? సర్ప్రైజెస్ విల్ బి బిగ్గర్ అండ్ బెటర్. లేటెస్ట్ ప్రెస్ మీట్లో నాగి మాట్లాడుతూ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన వరల్డ్స్ చాలా ఉన్నాయన్నారు. అండ్ నాగశ్విన్ బ్రిలియన్సీ అండ్ క్యాపబిలిటీ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి చాలామంది కల్కి మూవీ నుండి ఫ్యాన్ అయ్యారేమో. నేనైతే మహానటి మూవీకి, ఆయన డైరెక్షన్కి, ఆయన డీటెయిలింగ్కి ఫ్యాన్ అయిపోయా. నాకు తెలిసి నేనైతే మినిమం 3 to 5 సర్ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మహాభారతం సీన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంది. మహాభారతం సీన్స్ ఒక 10 to 15 minutes ఉన్నా చాలు. జస్ట్ ఈ సీన్స్ ఉన్న ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ పెడతాడు నాగశ్విన్. ఇంకా మిగతా సర్ప్రైజెస్ ఉంటే బోనస్ కలెక్షన్సే. ఇదంతా ఇలా ఉంటే అసలు కల్కి రోల్ ఎవరు చేస్తారో అనేది బిగ్గెస్ట్ సర్ప్రైజ్. కల్కి 2 మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెంబర్ 6 బ్రహ్మరాక్షస. ఈ మూవీకి సంబంధించి మనకి చాలా తక్కువ విషయాలు తెలుసు. ఈ మూవీకి స్టోరీ రాసింది కాంతారా మూవీ డైరెక్టర్ అండ్ హీరో రిషబ్ శెట్టి గారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది హోమ్ బాలే ఫిలిమ్స్ అండ్ డైరెక్ట్ చేస్తుంది హనుమాన్ మూవీ తీసిన మన ప్రశాంత్ వర్మ గారు. ఈ మూవీలో ప్రభాస్ గారు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని టాక్స్ నడుస్తున్నాయి.
ఇదే నిజమైతే మూవీ కలెక్షన్స్ మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. సో బ్రహ్మరాక్షస మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెంబర్ 7 కన్నప్ప. మంచు విష్ణు గారు అండ్ మోహన్ బాబు గారు యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ కన్నప్ప. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు యాక్ట్ చేసిన భక్త కన్నప్ప సినిమాకి రీమేకే ఈ కన్నప్ప మూవీ. ఈ మూవీలో ప్రభాస్ గారు రుద్ర అనే గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ లైనప్. ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది దీన్ని కొట్టే లైనప్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అని. సో ఈ లైనప్లో మీరు ఎక్కువగా ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్పెషల్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఫిల్మ్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.